సో మొత్తం మీద ఒక్కసారిగా మనం మార్కెట్ని పరిశీలించామంటే గ్లోబల్ వైజ్ ఐటీ చూసుకున్నామంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో కనిపిస్తుంది. కరెక్ట్. ఓకే. సో మొన్న మోదీ గారు హైదరాబాద్ వచ్చి ఇచ్చిన స్పీచ్ మొత్తానికైతే మొత్తం సామాన్య ప్రజల దగ్గర నుంచి అటు కార్పొరేట్ స్థాయి వరకు అందరికీ భయాందోళన అయితే కలిగిస్తుంది. అంటే ఫైనాన్షియల్ సంబంధించి ఓ పెద్ద అనుభవం పేల్చబోతున్నారని చెప్పి కూడా వినిపిస్తున్న మాట. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా గత 3 సంవత్సరాల నుంచి అప్ అండ్ డౌన్స్లో కనపడుతుంది. కరెక్ట్. బంగారం చూస్తేనేమో కొనొద్దని చెప్తున్నారు. అవును. ఏం జరుగుతుంది అసలు మార్కెట్లో? ఇంత గందరగోళ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? మొన్న మోదీ గారు ఇచ్చిన స్పీచ్ జనాల మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. అంటే ఆయన ఒక బహిరంగ సభలో పొలిటికల్గా ఉంటుంది అనుకునే స్పీచ్ హైదరాబాద్ని వేదికగా చేసుకుని ఒక ఇంటిమేషన్ ఇవ్వబోతున్నారు. ఏంటంటే రెసిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అనేది. అండ్ మన అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు ఆయన. సపోజ్ ఫస్ట్ మేజర్ థింగ్స్ ఏంటంటే బంగారం కొనొద్దు ఒక 1 year వరకు అనేది. రెండేంటంటే విదేశాలకి యాత్రలకు వెళ్ళొద్దు, దానివల్ల ఏమవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఈ మూడిటి మీద జనాల్ని కొంచెం మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఎంతవరకు చేంజ్ వచ్చిందంటే మోదీ గారి స్పీచ్ తర్వాత చాలా సమీకరణాలు మారిపోయినాయి. అప్పటి వరకు ఉన్నదంతా ఒకటైతే అయితే తర్వాత మీలో ఛానల్ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకెళ్ళి మోదీ గారు బంగారం కొనొద్దన్నారు, కొంటారా లేదా అనేది. దీని నుంచి యాక్చువల్గా ఒపీనియన్ అనేది కరెక్ట్గా రాదండి. ఎందుకంటున్నారంటే బంగారం అనేది లేడీస్కి ఒక సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ని వద్దు అని చెప్పినప్పుడు ఇంకా కొనాలనిపిస్తుంది వాళ్ళకి. సో అలాంటప్పుడు కొనను అంటారు. బట్ కాకపోతే ఆయన చాలా తెలివిగా ఏం చేశారంటే ఇండియా ఎకనామీకి మీరు కొనకపోవడానికి ఉండే రీజన్ని కనెక్ట్ చేసి చేశారు. మనం ఇండియాలో ఉంటున్నాము, ఇండియాని బెస్ట్ పొజిషన్లో ఉంచడానికి నేను ట్రై చేస్తున్నాను, మీరు కూడా నాతో పాటు సపోర్ట్ చేయండి అనే విధంగా చాలా జాగ్రత్తగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం కొనొద్దు అన్నారు. ఎందుకు కొనొద్దు అన్నారంటే దానికి చాలా పెద్ద రీజనే ఉంది. ఎందుకు అంటున్నారంటే బంగారం కొనడం వల్ల మనకు ఉన్నటువంటి ఫారిన్ కరెన్సీ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి అమాంతం తగ్గిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ కరెన్సీ నిల్వలు ఏ కంట్రీకి ఎక్కువ ఉన్నాయంటే చైనాకు వచ్చేసి $3.2 ట్రిలియన్ ఉన్నాయి. ట్రిలియన్ డాలర్లు ఉన్నాయి. నెక్స్ట్ జపాన్ ఎక్కువగా ఉంది, $1.2 ట్రిలియన్ వచ్చి దానికి ఉన్నాయి. మన ఇండియాకి వచ్చేసరికి $670 బిలియన్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ఉన్న వాటిని జాగ్రత్తగా యూజ్ చేసుకోకపోతే రేపొద్దున సంక్షోభం చాలా పెద్దది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు బంగారం కొనొద్దు అన్నారంటే మనకి బంగారం ఎక్కువగా 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ 90% ఇంపోర్ట్ అనేది వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ కంట్రీ వాళ్ళు ఏంటి మన రూపీని తీసుకోవాలి, డాలర్ రూపంలోనే ఇవ్వాలి. అంటే ఈ $670 బిలియన్ లోంచి కొంచెం అమౌంట్ తీసి వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. ఓ 10 లక్షల బంగారం కొనాలనుకుంటున్నాం వేరే చోట, అక్కడ $12,000 పడుతుంది మనకి. సో అలా టన్నుల కొద్ది బంగారం కొంటుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి $670 బిలియన్ ఏదైతే ఉందో తగ్గిపోతూ వస్తుంది. సో అందు గురించి ఏమన్నారంటే డాలర్లు వెచ్చించి కొనాల్సి వస్తుంది కాబట్టి వద్దన్నారు. సెకండ్ ప్రాబ్లం ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ ఒకటి ఉంది. అంటే మనకి సౌదీ అరేబియా నుంచి ఆయిల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. మోస్ట్ 90% ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం దాంట్లో. దీనికి ఏంటి అంటే వాళ్ళు డాలర్స్లో తీసుకుంటారు. మళ్ళీ సేమ్ అగైన్ ఇక్కడ ఉన్న డాలర్స్ పడిపోతూ ఉంటాయి. అంటే క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత పెరిగింది? 35% పెరిగిపోయింది సడన్గా. అంటే ఉన్న డాలర్ కంటే మనకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఏమో ఇంపోర్ట్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోల్, డీజిల్ యాక్చువల్ చెప్పాలంటే అదర్ కంట్రీస్లో చాలా వరకు పెంచేస్తారు, డబల్ చేస్తారు పెట్రోల్. అదృష్టం ఏంటి అంటే ఇండియాలో కొన్ని నిల్వలు ఉన్నాయి కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటి వరకు పెరగకుండా ఇలా స్టెబుల్గా ఉన్నాం మనం. సో దీన్ని ఇంకా కాపాడుకోవాలి అంటే ఏంటంటే ఇప్పుడు మోదీ గారు పెట్రోల్ తగ్గించండి అంటే చాలా ఢిల్లీ లాంటి కంట్రీస్ అన్ని సిటీస్ అన్నీ కూడా వాళ్ళు బ్యాటరీస్ వెహికల్స్ యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. చాలా వరకు ఆల్రెడీ వచ్చింది అది. సో దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోల్ గణనీయంగా తగ్గిస్తే మనకు డాలర్ వాల్యూలు ఇంకా పెరుగుతాయని అనమాట. ఈ రెండింటిని బాగా ఉపయోగించుకున్న తర్వాత ఇంకొక లాజిక్ కూడా ఉంది. దీనివల్ల రియల్ ఎస్టేట్కి బాగా భూమి వస్తుంది. ఎందుకు అంటే ఒకప్పుడు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా ఏదన్నా అంటే 100% ఎవరైనా ఏం చెప్తారంటే గోల్డ్ అని చెప్తారు. సో ఈ గోల్డ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత చాలా మంది రియల్ ఎస్టేట్ మీద పెట్టాలి అంటే వాళ్ళందరూ అలా ఆగిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమైందంటే గోల్డ్ని ఆపండి అనేసరికి ఇప్పుడు ఉన్న డబ్బుని ఎక్కడ పెట్టాలి? సో ఇప్పుడు గోల్డ్ కొనడం ఆపుతున్నాం అనుకోండి, అంటే కొనాల్సిన ప్లేస్లో తక్కువ కొంటాం. ఆపేయడం అంటే జీరో చేసేయడం కాదు. సో కొనాల్సిన ఈ డబ్బుని ఎక్కడ పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయంటే ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి మీకు తెలిసిందే, బ్లడ్ బాత్. ఎన్నిసార్లు లేస్తుంది. దీంట్లో మిడిల్ క్లాస్ వాడు, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాడు మాత్రం
100% వాళ్ళ సేవింగ్స్ పెట్టిన సేవింగ్స్ అన్నీ పోయినాయి. ఎవరైతే పెద్ద ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇక ఎఫ్డీల్లో మీకు తెలిసింది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేస్తారు. ఓన్లీ సీనియర్ సిటిజన్స్ తప్ప మిగతా వాళ్ళందరూ తగ్గించారు. దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద ప్లాట్. ఎందుకు అంటున్నానంటే బంగారం కొనుక్కుని దాచుకోవడం వల్ల, లాకర్లో కానీ ఇంట్లో కానీ దాచుకోవడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా పెరుగుతాయా? ఎక్కడ పెరిగే అవకాశాలు లేవు. బికాజ్ ఎందుకంటున్నానంటే బంగారము ఎక్కువగా మీకు రొటేట్ అవుతూ ఉండదు. అంటే నా దగ్గర ఉన్న బంగారం అవసరం వస్తే అమ్ముతాను తప్ప, లేదంటే నా ఎన్నాళ్ళను నా దగ్గరే ఉంటుంది. ల్యాండ్ అలా కాదు. మీ దగ్గర ఉన్న ల్యాండ్ నాకు వస్తుంది, నా దగ్గర ఉన్న ల్యాండ్ వేరే వాళ్ళకి వెళ్తుంది. ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతాయో అక్కడ ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్లో ఉందనుకుందాం. రియల్ ఎస్టేట్లో ఏంటి, ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరిగింది, ల్యాండ్లో కన్స్ట్రక్షన్ జరిగింది, ఆ కన్స్ట్రక్షన్లో జనాలు వచ్చారు. ఇవన్నిటి వల్ల కూడా ఎంతోమంది బతుకుతారు. అంటే ల్యాండ్ ఇచ్చిన ఫార్మర్ దగ్గర నుంచి డెవలపర్ దగ్గర నుంచి బిల్డరు, ఈ బిల్డర్కి బేస్ చేసుకున్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ కానీ, ఐరన్ ఫ్యాక్టరీ కానీ, హార్డ్వేర్ ఫ్యాక్టరీ, ఇలాంటివన్నీ కూడా బాగా ఎంతోమంది డెవలప్ అయ్యి మన ఇండియాలో ఎకనామీ పెరుగుతుంది. సో మేము చాలాసార్లు మీ ఛానల్స్ ద్వారా చెప్పి ప్లాట్ కొనుక్కోండి అని వదలగొడుతుంది ఏంటంటే, ప్లాట్ కొనుక్కుంటే మీ ఒక్కరికి కాదు లాభం, మీతో పాటు మన ఇండియన్ ఎకనామీకి కూడా లాభం. ఇండియన్ ఎకనామీతో పాటు చాలా మంది జాబ్ ఆపర్చునిటీస్ పెరిగితే, జాబ్ ఆపర్చునిటీస్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా మన ఇండియా ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అందుకే ఇప్పుడైనా సరే ఇప్పటికైనా గోల్డ్ మీద పెట్టడం ఆపి, అంటే గోల్డ్ మీద కావాల్సినంత వరకు కొనుక్కొని మిగతాదంతా కూడా ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్స్ చేయడం వల్ల మీకు అప్రిషియేషన్ వస్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, నెక్స్ట్ లెవెల్లో మీ పిల్లలకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్, జాబ్ అంటే మీ జాబ్ ఎలా ఉన్నా, చిన్నదైనా పెద్దదైనా, ఒక ప్లాట్ అనేది సొంతం చేసుకుంటే కనుక 100% దానివల్ల వచ్చే యూజెస్ ఒకటి కాదు, రెండు కాదు, మోర్ అన్నీ ఉన్నాయి. అదే గోల్డ్ అంటే మీరు ఎక్కడైనా దాచుకోవాలంటే ఇంట్లో దాచుకోవాలి, లేదా లాకర్లో దాచుకోవాలి. లాకర్లో ఉన్న గోల్డ్ మీకు ఏమీ సంపాదించి పెట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ కొనుక్కుంటే రేట్ ఎక్కువ అవుతుంది, ఇల్లు కొనుక్కుంటే దానికి ఏదైనా రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఏదో ఒకటి సంపాదించి పెడుతుంది. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే షిఫ్ట్ అయ్యింది. జెన్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఆల్ఫా జెన్ అని, జెన్ అని, ఇప్పుడు జనరేషన్స్ చేంజ్ అవుతున్నాయి కదా. వీళ్ళు ఏంటంటే ఒక చోట పెట్టుకుని దాన్ని అలానే ఉంచడానికి ఎక్కడ ఇష్టపడట్లేదు, మనం ఉన్న డబ్బుని సంపాదించి పెట్టాలనే రేంజ్లో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మోదీ గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారు మీరు? 100% ఆ పొజిషన్లో ఉన్న అతను రైట్ టైంలో డెసిషన్ తీసుకున్నాడని చెప్పాలి. మనం ఎందుకు అంటున్నానంటే, కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్ ఈరోజు స్మాష్ అయిపోవడం కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర డాలర్ నిల్వ అనేది లేదు. ఓకే, ఏ కంపెనీ దగ్గర డాలర్ నిల్వ లేకపోతే ఆ కంపెనీ స్మాష్ అవ్వడం కారణం. అంటే నెక్స్ట్ పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చేది ఆ కంపెనీకి వస్తుంది. చెప్పాలంటే టాప్ దేశాలు ఏమున్నాయి, చైనా ఉంది, జపాన్ ఉంది, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఈ మూడింటి దగ్గర మంచి నిల్వలు ఉన్నాయి, డాలర్ నిల్వలు. మిగతా అన్ని ఈవెన్ యూఎస్ కూడా కొంచెం స్ట్రగుల్గానే ఉన్నారు. సో నేనేమన్నానంటే, ఎవరైతే ఇప్పుడు కనుక ఈ డెసిషన్ తీసుకోకుండా ఏదో ఒక రాజకీయ వాళ్ళకి జస్ట్ వదిలేస్తే మాత్రం 100% మనందరం చాలా ఇబ్బంది పడతాం. దీనికి మనం సపోర్ట్ కూడా చేయాలి 100%. ఎందుకు అంటున్నానంటే, మన కంట్రీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలంటే మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు ఇంత క్లియర్గా అర్థం అవుతుంది ఏంటి, ఏం లేదు, నిల్వ తగ్గిపోతుంది. నిల్వ తగ్గింది అంటే ఎవరిస్తారు దీనికి? మళ్ళీ డబుల్ పెట్టుకున్నా కూడా డాలర్స్ ఎవరికి రావు. సో దానికి అందుకే ఎందుకు విహారయాత్రలకి వేరే కంట్రీస్కి వెళ్ళొద్దు అన్నారంటే, మన కంట్రీలో ఉంటే మన కంట్రీ డబ్బు మన కంట్రీ దగ్గరే ఉంటుంది. అదర్ కంట్రీస్ని వీఆర్ ఇన్వైటింగ్ ఫర్ ఇండియా. ఇండియాకి వచ్చి మా యొక్క టూరిజం స్పాట్స్ని మీరు విజిట్ చేయండి అని చెప్పి నెమ్మదిగా జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ రావడం వల్ల డాలర్ నిల్వ పెరుగుతుంది. మనం వెళ్ళడం వల్ల ఏంటంటే, ఏ కంట్రీకైనా మీరు వెళ్ళండి, ఏ సింగపూర్ కానీ, దుబాయ్ కానీ, ఏ కంట్రీకి వెళ్ళినా డాలర్ చేంజ్ చేసుకోవాలి. డాలర్ లేదంటే కంట్రీ రూపీస్ చేంజ్ చేసుకోవాలి. అంటే మన డబ్బు పోతుంది. ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది అంటే, మన రూపాయి విలువ బాగా తగ్గిపోతూ వచ్చేసింది. 95, 96 వచ్చేసింది. ఒకసారి 82లో ఉండేది. అంటే దానివల్ల ఏంటంటే, మీ దగ్గర ₹1 కోటి ఉంటే 75 లక్షలు ఉన్నట్టే. అవును. ఇది చాలా మందికి ఏమనుకుంటున్నారంటే, బాగానే ఉంది, మన దగ్గర ₹1 కోటి లాగా ఉన్నాయనుకుంటున్నారు. కానీ చూసుకుంటే మనం ఉండే కొద్దీ పూర్ అవుతున్నాం చెప్పాలంటే. ఇప్పుడు ఎవరైతే మనం రిచ్ అనుకుంటున్నామో, డాలర్ వాల్యూస్ చూసుకుంటే పూర్ అవుతూ ఉన్నాం. సో అది అవ్వకూడదు అంటే మాత్రం మోదీ గారు సామాన్య ప్రజలకైతే అర్థం కాదు, అది అర్థం కాదు నిజంగా. ఎందుకంటే అంటే మన దగ్గర మన బ్యాంకులో డబ్బు మన దగ్గరే ఉంది కదా, మన కరెన్సీలో ఉంది కదా అనుకుంటా. బట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఓన్లీ డాలర్ రేట్ కాకుండా మళ్ళీ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది అనుకోండి, ఆ డబ్బులు మన మీదే పడుతున్నాయి. కూరగాయల రేటు పెరిగినా, ఏది పెరిగినా కూడా మన మీదే పడుతుంది. అంటే రూపాయి పెట్టాల్సిన దానికి ₹2 పెడుతున్నాం అంటే మళ్ళీ ఇంకా కొంచెం పూర్ అవుతున్నాం అని అర్థం. సో కంట్రీ పూర్ అవ్వకూడదంటే దిస్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా?
తప్పకుండా అండి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌లో గానీ, లేదంటే తెలంగాణలో గానీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే 100% నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. లీగల్ వెరిఫికేషన్ నేనే చూస్తాను. అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ మెథడ్ కూడా నేనే డిజైన్ చేస్తాను. అంటే ఎప్పుడు అమ్మితే దానికి మంచి ప్రైసెస్ వస్తదనేది. అట్ ది సేమ్ టైమ్ అక్కడ ఉండి కూడా ఇక్కడ సైట్ విజిట్స్ చేసే అటువంటి ఫెసిలిటీస్‌తో నేను 100% మీకు సపోర్ట్ చేస్తాను. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నంబర్ వచ్చేసి 9391151121. ఈ నంబర్‌కి కాల్ చేస్తే 100% ఐ విల్ గివ్ యూ బెస్ట్ సజెషన్స్ టు యూ. థాంక్ యూ.